F-16తో పోటీ పడగల యుద్ధ విమానాలు, అలాగే F-32ని సైతం తన్నేయగలిగినటువంటి యుద్ధ విమానాలు మా దగ్గర ఉన్నాయి, మేము పాకిస్తాన్కి ఇచ్చామని చెప్పింది చైనా. అలాగే అత్యంత పవర్ఫుల్ వెపన్స్ మా దగ్గర ఉన్నాయి, మేము ఇచ్చాం అని చెప్పింది టర్కీ. ఆ ఇద్దరి ఆయుధాలు, ఆ ఇద్దరు ఇచ్చినటువంటి సహకారం పాకిస్తాన్కి స్పష్టంగా ప్రపంచం అంతా చూసింది. అవన్నీ పాకిస్తాన్లోనే ఉన్నాయి. యుద్ధ నౌక, యుద్ధ విమానం, ఇట్లాంటివన్నీ. అవన్నీ ఉండగా భారతదేశం అటాక్ చేసింది, లోపలికి వెళ్ళి అటాక్ చేసింది, పేల్చింది, ప్రశాంతంగా వచ్చింది. ఇక్కడ లోపం ఏంటి, పాపం ఎక్కడ, తప్పెవరిది? యుద్ధంలో జయాపజయాలు ఉంటాయి కానీ పాపం, లోపం ఇట్లాంటివి ఏముండవు. ఇప్పుడు టర్కీ, చైనా తమని చూసి ఇండియా భయపడుతుంది అనేటటువంటి ఇంతవరకు ఉన్నటువంటి ధైర్యం కోల్పోయినాయి. భారతదేశం అనుకుంటే ఎవడున్నా లెక్క చేయదు అన్నటువంటి నిజం తెలుసుకున్నాయి.